మంచి సమరయుడు ఒకరోజు ఒక మనిషి ఒంటరిగా ప్రయాణిస్తూ ఉండగా కొందరు దొంగలు అతనిపై దాడి చేసి అతని యొద్ద ఉన్నవి తీసుకొని తీవ్రంగా కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటాస్టించును. అతడు గాయపడిన మనిషిని చూచాడు కానీ అతన్ని పట్టించుకోకుండా ప్రక్కగా పోయిను. మరి కొంతసేపటికి ఒక లేవీయుడు ఆ చోటికి వచ్చాడు. అతడు కూడా గాయపడిన మనిషిని చూచాడు కానీ అతనికి సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక సమరయుడు అక్కడికి వచ్చాడు. సమరయులు మరియు యూదులు పరస్పర శత్రువులుగా ఉండేవారు. కానీ ఆ సమరయుడు అవేవీ ఆలోచించకుండా గాయపడిన వ్యక్తికి సహాయపడ్డాడు. అతడు అతని గాయాలు కట్టి తన గాడిదపై పెట్టుకొని ఒక పూటకూలిన వాని ఇంటికి తీసుకొని పోయి అతని కోసము ఖర్చు చేసి పూర్తిగా కోలుకునే వరకు చూచుకోవాలని చెప్పాడు. ఈ కథ ద్వారా యేసు మనకేమి నేర్పిస్తున్నాడు? యేసు మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో చెప్పినట్లుగా నిన్ను వాళ్ళే నీ పొరుగువారిని ప్రేమింపవలను. మనం ఎవరినైనా ప్రేమించాలి మరియు ఎవరికైనా సహాయం చేయాలి. వారు ఎవరైనా కావచ్చు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.